హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసరికి మాది చిన్న గార్డెన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే నేను ఒక బకెట్లో అయితే తమలపాకు చెట్టు అయితే పెట్టానండి. ఇది పెట్టి 1 ఇయర్ అయితే అవుతుంది. సో దాని గ్రోత్ అనేది మనం పొజిషన్ చేసేదాన్ని బట్టి అన్నట్టు ఉంటుంది. సో దాన్ని సరిగా అయితే ఫస్ట్లో అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం పొజిషన్ చేస్తున్న బట్టి కొంచెం అల్లుకొని అయితే వెళ్తుంది. సో ఇది వచ్చేసరికి అయితే మనీ ప్లాంట్ చెట్టు అండి. ఇదైతే ఎంత పెరిగిందంటే మా పంచం ముందంతా బాగా అల్లుకుంది. 4 మూలలు అయితే అల్లుకొని వెళ్ళింది. మళ్ళీ ఎండిపోయిందని తీసేసి మళ్ళీ వేసాము. సో ఇది మా తమలపాకు చెట్టు అయితే ఇలా అయితే గ్రోత్ అయితే ఉంది. కరెక్ట్గా సూర్యకిరణాలు అనేవి కరెక్ట్గా ఆ మొక్క మీద అయితే పడతాయండి. ఇక్కడైతే కొంచెం పుదీనా అయితే వేసుకున్నాను. చాలా ఫ్రెష్గా చూడండి ఎంత న్యాచురల్గా ఎంత ఫ్రెష్గా అయితే ఉందో. సో చిన్న కొమ్మ అయితే వేసాను దాంట్లోనే, తమలపాకు చెట్టులోనే, కొంచెం ఇంట్లోకి అవసరం అవుతాయి అని. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది మల్లె చెట్టు, గుండు మల్లె చెట్టు అండి. ఇదైతే పైన డాబా మీద అయితే వేసాను. మాకు ప్లేస్ తక్కువ, మొక్కలు వేసుకోను, ఇంకా కుండీల్లో గోతాల్లో వేసుకోవడమే. మళ్ళీ ఆ గోతాలు పాడైపోతే మళ్ళీ మార్చుకోవాలి. సో ఈ మొక్క పెట్టి దాదాపు 2.5 ఇయర్స్ అయితే, చిన్నదండి, చిన్న మొక్క. సో 2.5 ఇయర్స్ అయితే అయింది ఈ మొక్క వేసి. దానికి చూసారా అసలు ఎంత స్మెల్ అయితే వస్తున్నాయో, మల్లెపూలు చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడేనండి, ఇవ్వాలే స్టార్టింగ్ 2 పూలు అయితే పూసింది. ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి. అది నేలలో వేసినట్టయితే ఈ మొక్క చాలా పూలు అనేది పూసేది. ఇంకా గులాబీ చెట్లు అవన్నీ ఎండిపోయినాయండి. అందుకే నేను అంతగా మొక్కలైనా మట్టి లేదు, ఇంకా పొజిషన్ లేనప్పుడు ఎందుకులేని సో దీన్నే కొంచెం జాగ్రత్తగా అయితే చూస్తూ ఉంటాను. మల్లె చెట్టుని, ఇంకా కలబంద చెట్టును, వామాకు చెట్టు అయితే చాలా బాగుండేది. అది కూడా దానికి కుండీ అనేది సరిపోక మట్టి అనేది అందట్లేదు సరిగా. సో ఇవాళ సాటర్డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశారండి విత్ పల్లీ చట్నీ. అస్సలకి రాగి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గానే ఎంత బాగా కుదిరిందో, పిల్లలకి హెల్తీగా పెట్టొచ్చని ఈ విధంగా అయితే ట్రై చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.